అవునరా, ఏంటి అసలు ఈ మధ్య ఇంట్లోంచి బయట రావట్లేదు? పెళ్ళైన తర్వాత మా నాన్న బయట ఎదవలతో తిరగదని చెప్పాడురా, అందుకని రావట్లేదులే. అయితే రామాకలేరా నువ్వు కూడా? ఏరా, ఊళ్ళో నీకన్నా పెద్ద ఎదవ కూడా ఉన్నాడురా మరి. సరేరా, ఈ మధ్యకాలంలో జనం ఏంటి బాగా ఎక్సర్సైజ్లు యోగాలు తెగ చేసేస్తున్నారు. పెరిగిపోతున్న పొట్టని బయట ప్రపంచానికి తెలియకుండా చేయడం కోసం రా. అవునా? మరి అసమానం ఆడవాళ్ళ ముందు వెనక్కి పీక్కోవాలంటే ఇబ్బంది అయిపోతుంది కదరా, అందుకని కరెక్టేరా. మీ తమ్ముడు కనపడట్లేదు, ఏం చేస్తున్నాడు ఏంటి? దొంగ గోళ్ళు ఎట్టబట్టాలా అని ఆలోచిస్తున్నాడు రా. ఆలోచించడం ఎందుకురా, నీ పక్కన తిప్పుకుంటే సరిపోద్దిగా ఒక వారం. సర్లే, ఇదంతా బానే ఉందిలే గానీ ఎక్కడ బాగుందరు నాయన, ఎడ చెత్త ఆడబెట్టావు, శుభ్రం కూడా మొత్తం ఇదంతా. హాయ్ హలో, వెల్కమ్ టు గోపీస్ కామెడీ షో. మిమ్మల్ని నవ్వించాలనేదే నా ఉద్దేశం. సో ఎప్పటిలాగే ఈ రోజు కూడా మరొక కొత్త గెస్ట్ మన ముందుకు వచ్చేసానమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ రోజు మన గెస్ట్ ఇన్వైట్ చేసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ హిమ్. అదేంట్రా విగ్గు లేకుండా వచ్చావు? మరి ఏం చేయమంటావురా, విగ్గు పెట్టుకుంటే జనం డైలాగులు కూడా చెప్పకముందే పగలబడి నవ్వుకుంటారేమోనని పక్కన పడేసా. రా, ఏమైంది చూస్తావా ఒకసారి? ఎలా ఉంది? వద్దులేరా, తీసేయి, మరీ కామెడీగా ఉందిలేరా. మరి అందుకే పక్కన పడేసింది. సరేరా, మరి మన షోకి కొత్తగా వచ్చావు కాబట్టి మన షో గురించి చెప్పాలి కదా. మన షోకి కొత్తగా వచ్చిన కంటెస్టెంట్ ని కొన్ని క్వశ్చన్స్ అడుగు. ఎవరు నాయన తెలిసారా బాబు, ఇంకా ఎన్నిసార్లు చెప్తావారు నాయన కానీ. ఓకే సరే, మరి అయితే మరి స్టార్ట్ చేద్దామా? ఇంకా ఓకే, స్టార్ట్ చేసి చూద్దాం. ఓకే, లెట్స్ బిగిన్ ది షో. Thank you. You're too kind. It's great to be here tonight. ఈ వీడియోలో కనిపించే పాత్రలు కానీ వాళ్ళు మాట్లాడే మాటలు కానీ ఎవరిని ఉద్దేశించడం కావు, కేవలం కవిత మాత్రమే. దయచేసి ఎవరు తప్పుగా అర్థం చేసుకోవద్దు, పర్సనల్ తీసుకోవద్దు, కేవలం హాస్యం కోసం మాత్రం ఉపయోగించడం జరిగింది. ఇట్లు మీ గోపీస్ కామెడీ షో. నీ ఫస్ట్ క్వశ్చన్, ఎడారిలో ఉండే నీటి మడుగుని ఏమని పిలుస్తారు? పిలిస్తే పలుకుతా ఏంటవి? మరి పలకనప్పుడు ఎందుకు పిలవటం అనవసరంగా? ఓయాసిస్లు అంటారా? మాకు యోయో గురించి తప్ప వేటి గురించి తెలియదులే. అవునులే, నీకేం తెలిసిందిలే ఇట్లాంటి వాటి గురించి. చాలా రోజులు అవుతుందిరా నేను చూసి. నేను కూడా చాలా రోజులు అవుతుందిరా నేను చూసి. నేను చూడట్లేదంటే దాని అర్థం నువ్వు కూడా చూడట్లేదనే కదరా. మళ్ళీ ఏంటి వెటకారమా? కొంచెం సర్లే, అయితే మాకు కావాల్సింది అదేలే, ఈ వీడియోలో చూపించు మరి. ట్రై చేద్దాం తప్పకుండా. బెస్ట్ ఆఫ్ లక్. అవునరా, నీ ఫ్యామిలీలో నువ్వు మంచోడువా, మీ తమ్ముడు మంచోడా? నేను మంచోడు అంటే నమ్మరు కాబట్టి మా తమ్ముడే మంచోడు. కొంచెం లేట్ అయినా నిజం ఒప్పుకున్నావురా. నేను జస్ట్ క్యాజువల్గా అన్నారా. సరేరా, తర్వాత ఉద్యమానికి ఊపిరి పోసింది ఎవరు? ఏం మర్రా, ఆ రోజు నేను మంచినీళ్ళు పోసా, ఊపిరి ఎవరు పోసారో కనుక్కోవాలి ఒకసారి ఫోన్ చేసి. ఫోన్ చేయరా ఒకసారి. సారీరా, ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయినాయి ఇవాళే. నా ఫోన్ నుంచి చేయరా. అబ్బే, నా ఫోన్ చెప్తే ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయరా వాళ్ళు. అవునరా, అసలు నువ్వు ఇంత సన్నగా ఉండడానికి కారణం ఏంటి? సరిగ్గా తినకపోవటం. మరి మీ ఆవిడ అంత లావుగా ఉండడానికి కారణం ఏంటో? నా తిండి కూడా మా ఆవిడే తినటం వల్ల. సరేరా, పెళ్ళప్పుడు మీ ఆవిడని ఫోటోలో చూసి చేసుకున్నావా, లైవ్లో చూసి చేసుకున్నావా? పెళ్లి చూపులు చూసే చేసుకున్నాను రా బాబు. అప్పుడు కూడా అంతేలా ఉందా? అబ్బే, పెళ్లికి ముందు నాకంటే సన్నగా ఉండేదిరా. మరి అంతలా ఎలా అయిందిరా ఇప్పుడు? పెళ్లికి ముందు పుట్టింట్లో ఉన్నప్పుడు దానికి లేకపోయినా సరే ముందు వాళ్ళ అమ్మలోకి పెట్టేది కడుపు నిండా. ఇప్పుడు నాకు లేకపోయినా సరే ముందు అది తింటుంది కడుపు నిండా. సరేరా, తర్వాత ప్రశ్న. త్రిమూర్తులు అంటే ఎవరు? ఇంకెవరు? మా పెదనాన్న, మా నాన్న, మా బాబాయ్. ఏం చేశారేంటి వాళ్ళు? ఏముందిరా, ముసలోడు పాపం తిని తినక 15 ఎకరాల పొలం సంపాదిస్తే 5 సంవత్సరాల మొత్తం బోరబాడిచ్చేశారు కదరా, అందుకని అన్నానులే. గొప్ప మహానుభావులేలే. ఎరా, ఇంట్లో పని అంతా నువ్వేనంటగా చేసేది? ఇంట్లో పని నేనెందుకు చేస్తారా? మాకు తెలుసులేరా. నీకు కూడా చెప్పింది. నేను నిన్న బట్టలు ఉతుకుతుంటే మీ ఆవిడ మేడ మీద నుంచి మాట్లాడుతుంది లేరా. అవునరా, ఏంటి అసలు ఈ మధ్య ఇంట్లోంచి బయట రావట్లేదు? పెళ్ళైన తర్వాత మా నాన్న బయట ఎదవలతో తిరగదని చెప్పాడురా, అందుకని రావట్లేదులే. అయితే రామాకలేరా నువ్వు కూడా? ఏరా, ఊళ్ళో నీకన్నా పెద్ద ఎదవ ఉన్నాడురా మరి. అవునరా, మీ చెల్లెలకు కూడా పెళ్ళైంది అనుకుంటా కదా? అవునరా, రీసెంట్గా పెళ్ళైంది. మీ బావ ఏం చేస్తుంటాడో? ఆ చెల్లెలు తిట్టే తిట్లకి తుడుచుకొని పోతుంటాడులే. అదేంట్రా, మీ బావ ఏ పని చేయడా? ఏదైనా చేస్తే ఎందుకు తిట్టిద్దిరా మరి? మరి పెళ్లికి ముందు పెద్ద తోపుతురు అని చెప్పి పెళ్లి చేశారు కదరా. అవునరా, అలా అని చెప్పి పెళ్లి చేశారు.
మరి అలాంటి వాడితో కాపురం చేసే బదులు వచ్చి మనచ్చు కదా పుట్టింటికి. ఏం చేస్తాంరా, తాలిబట్టు కడుచుకున్నాక తప్పదుగా. ఆయన అంత సన్నాసుడితో ఎలా కాపురం చేస్తుందిరా బాబు. నీతో మీ ఆవిడ కాపురం చేయట్లా? ఇది అంతే. నేను అట్టిగా పోతలేను, నన్ను వడగట్టి పాడగట్టి నన్ను పాడ. అవునరా, రాఘవయ్య గారి కూతురు ఏంటి పెళ్ళైనా సరే వచ్చి మళ్ళీ పుట్టింటికాడే ఉంటుంది. మొగుడు పోయేసరికే వచ్చి పుట్టింటికాడ తల దాచుకుంటుంది లేరా. తల ఒక్కటే ఎందుకురా, బాడీ మొత్తం దాచుకోమను. అయినా రెండో పెళ్లి చేశారు కదరా అమ్మాయికి మళ్ళీ. నేను చెప్పేది కూడా రెండో వాడి గురించే కదరా మరి. ఇప్పుడు ఈ అమ్మ సంవత్సరం గ్యాప్ లో 2 సార్లు మనం మోసిందారా పాపం. ఏంటోరా పాపం. సర్లే, ఇంతకీ ఫస్ట్ మొగుడు ఎందుకు పోయాడో? 18 సంవత్సరాలు పెంచి 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 పచ్చి తాగుబోతుకిచ్చి పెళ్లి చేశారా. వాడికి ఏమో పెళ్లి కాకముందు లివర్లు పోయినాయి అంట. మరి ఆ విషయం ఎప్పుడు తెలిసింది వాళ్ళకి? 4 రోజుల్లో పోతాడనగా తెలిసింది. అప్పుడు తెలిస్తే ఏం చేస్తారా ఇంకా. అందుకే పోయింది. సర్లే, రెండో వాడికి ఏమైంది మరి? రెండో వాడిగా తాగి తాగి కిడ్నీలు పోయినాయి అంటలేరా. తాగితే లివర్ కదరా చెడిపోవాల్సింది, కిడ్నీ చెడిపోవడం ఏంటి? లివర్ తో పాటు బోనస్ గా కిడ్నీలు కూడా పోయినాయిలే. రెండు తాగుబోతులేనమాట అయితే. అవును, ఏంటో మళ్ళీ సంబంధాలు చూస్తున్నారని విన్నాను. అవునురా, మళ్ళీ సంబంధాలు చూస్తున్నారంట. వద్దని చెప్పరా, నీకు దండం పెడతా. ఏరా, ఎన్నిసార్లు మనం మోసిదిరా పాపం అమ్మాయి మటుకి. అది నిజమేరా. సరేరా, ఈ మధ్యకాలంలో జనం ఏంటి బాగా ఎక్సర్సైజ్లు యోగాలు తెగ చేసేస్తున్నారు. పెరిగిపోతున్న పొట్టని బయట ప్రపంచానికి తెలియకుండా చేయడం కోసం రా. అవునా? మరి అసమానం ఆడవాళ్ళ ముందు వెనక్కి పీక్కోవాలంటే ఇబ్బంది అయిపోతుంది కదరా, అందుకని. కరెక్టేరా. అసలు నీతో మాట్లాడుతుంటే టైమే తెలియట్లేదురా. ఎందుకు తెలియట్లా? 2 అయిందిగా. సరేరా, తర్వాత మనిషికి ఎన్ని పళ్ళు ఉంటాయి? అందరి సంగతి ఏమో గానీ నాకు మటుకు 28 ఉంటాయిరా. అదేంట్రా, మొన్న మా బామ్మదులు కొట్టిన కొట్టుడికి 4 పళ్ళు ఊడిపోయినాయి లేరా. అవునా? ఇంతకీ నీ బామ్మదులు ఎందుకు కొట్టారా? వాళ్ళ అక్కని ఇంట్లోంచి బయటికి గెంటానని. మరి వాళ్ళ అక్కని ఎందుకని గెంటేవారు బయటికి? ఇంట్లో ఉంచడం ఇష్టం లేక? ఎందుకు నచ్చట్లేదో? ఇంకో దాన్ని తెచ్చిపెట్టుకుందామని. తప్పు లేదురా తనటంలో. సర్లే కానీ ఇంట్లో మీ ఆవిడ ఏం చేస్తూ ఉంటది? పక్కింటి ఆవిడ తల్లో పేలు చూస్తుంటదిరా. మరి ఏమైనా కనపడ్డాయా? పేను ఇంతే ఉంటది కదరా, ఇంత దూరం నుంచి ఏం కనపడుతుంది మనకి? అవునరా, మొన్న పండక్కి అత్తగారింటికి వెళ్ళావంట. అవునరా, మొన్న వెళ్ళొచ్చాం. ఏం పెట్టారేంటి? బొంగులు వాళ్ళకే తినడానికి లేదు, ఇంకా మాకేం పెడతారా నాయన వాళ్ళు. పాపం పేదవాళ్ళు అయి ఉంటారు లేరా. వాళ్ళు పేదవాళ్ళు ఏంటారా బాబు. 4 ఎకరాలు పొలం ఉండేదిరా అది వరకు. మరి ఏమైందిరా అంత ఆస్తి? నేనే అమ్మించేశాగా. ఎందుకనరా? నా అప్పులు కట్టడానికి. వాళ్ళ సొమ్ము తిని వాళ్ళనే తిడుతున్నాం అనమాట అయితే ఇప్పుడు. ఏం చేస్తాం, కలికాలం కదా, లోకం కూడా అలాగే ఉందిలే. సరేరా, నీకు సత్యానంద స్వామీజీ గురించి తెలుసా? నిత్యానంద స్వామీజీ గురించి తెలుసురా? పోనీ పోరా బాబా గురించి తెలుసా? డేరా బాబా గురించి తెలుసు? పోనీ ఔరంగజేబు గురించి తెలుసా? మా నాన్న ప్యాంట్ జేబు గురించి తెలుసురా? ఏం తెలుసు? పరుసు మొత్తం ఎత్తుకున్నా 10 రూపాయలు కూడా దొరకమనే సంగతిరా. సరే, మీ తమ్ముడు కనపడట్లేదు, ఏం చేస్తున్నాడు ఏంటి? దొంగ గోళ్ళు ఎట్టబట్టాలా అని ఆలోచిస్తున్నాడు రా. ఆలోచించడం ఎందుకురా, నీ పక్కన తిప్పుకుంటే సరిపోద్దిగా ఒక వారం. రీసెంట్ గా మీ నాయనమ్మ పోయిందంట కదరా. అవునరా పాపం, రీసెంట్ గానే పోయింది. పాపం ఎలా పోయిందిరా? 96 సంవత్సరాలు వచ్చినాయి నాయన, ఇంకా ఎందుకని చెప్పేసి మేమే చంపేసాంరా. పాపం తప్పు కదరా అలా చేయటం. మరి 2 సంవత్సరాలు ఎవడు బతకమన్నాడు ఏంటి? అంతేలేరా, 2 సంవత్సరాలు బతకడం కూడా తప్పేలే ఈ రోజుల్లో. సరేరా, నువ్వు కుక్కల్ని ప్రేమిస్తావా? ఇంట్లో నా పిల్లల్ని ప్రేమించడానికి టైం సరిపోవట్లా, ఇంకా నేను కుక్కల్ని ప్రేమించాను నాయన. సరేరా, తర్వాత చూద్దాం. ఏంటోరా ఈ మధ్య దేశం మీద పెన్షన్లు తీసుకునే వాళ్ళు పెరిగిపోతున్నారు రోజు రోజుకి. పెన్షన్లు తీసుకునే వాళ్ళు పెరిగిపోతే నీకు వచ్చిన నష్టం ఏంట్రా? అందులో సగం మొగుళ్ళు లేని పెన్షన్లే కదరా మరి. అదేంట్రా, అంతమంది ఉన్నారా దేశం మీద ఒంటరి మహిళలు? పెన్షన్ తీసుకోవాలంటే మొగుడు రాలిపోవాలా ఏంట్రా? వదిలేసినా సరిపోయిద్దిగా. అంటే ఎస్. నీకు ఇంకో విచిత్రం ఏంటో చెప్పనా? మొగుడిని ఇంట్లోనే పెట్టుకుని మరీ పెన్షన్లు తీసుకునే వాళ్ళు ఇంకో 10% ఉన్నారు ఇందులో. అవునా? ఫీజులు ఎగిరిపోయినాయి కదా. ఏంటనుకుంటున్నావు ఏంటి మరి లేడీస్ అంటే? తర్వాత ప్రశ్న,
గోవా రాష్ట్రానికి రాజధాని ఏది? క్యాపిటల్. ఆన్సర్ రా నేను అడిగింది. నేను చెప్పిన దాన్ని ఇంగ్లీష్లో చెప్పమని కాదు. సర్లే ఇదంతా బానే ఉందిలే కానీ ఎక్కడ బాగుందరా నాయన? ఎడ చెత్త ఆడబెట్టావు శుభ్రం కూడా మొత్తం ఇదంతా. సర్లే ఇంతకీ మీ తాత ఏం చేస్తున్నాడు ఇప్పుడు? చేయాల్సిన మొత్తం వయసులోనే చేసేసాడు కదరా, ఇంక ఇప్పుడేం చేస్తాడు? ఖాళీగానే ఉంటున్నాడులే. అంతగా ఏం చేశాడు రా? ఆ మంది కాపురాలు కూల్చేవాళ్ళు లేరా? రాను రాను ఆయన కాపురం కూలిపోయింది, ఇంకా పెట్టేవాళ్ళు లేరు. చేసిన పాపం ఊరికే పోయిద్దా ఏంటి మరి? అందులో మీ నాయనమ్మ కాపురం కూడా ఒకటి. అవునరా, మొన్నేంట సౌజన్య ఎవరినో ప్రేమించిందంట? అవునరా. మరేంట గొడవ ఏంటి? ఏముంది, చదువుకోమని కాలేజీ పంపిస్తే వాడు ఉన్న ముక్కు మొహం తెలియని లవ్ చేసిందిరా. ఏదో కాస్త తొందరపడ్డారు. ఇప్పుడు తేడా వచ్చేసరికి వాడు నేను చేసుకొని అంటున్నాడు. అయ్యో పాపం పాపం అమ్మాయి జీవితాన్ని నట్టెట్లో ముంచాడురా. అంత దూరం ఎందుకు పోయారా? మనూరు చెరువులో కలపచ్చుగా. సరేరా మరి, ఇంతసేపు మన ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసినందుకు మీకు థ్యాంక్స్. అండ్ భవిష్యత్తులో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బై. ఓకేరా మరి, నెక్స్ట్ టైం మళ్ళీ కలుసుకుందాం, ఖచ్చితంగా కలుసుకుందాం. ఆడియన్స్, మనోడికి క్లాప్స్. వన్ మినిట్. ఈ వీడియోలోని మాటలో ఎవరినన్నా ఇబ్బంది పెట్టుంటే దయచేసి క్షమించండి. అండ్ ఆడియో అండ్ వీడియో క్వాలిటీ విషయంలో మన్నించండి. సో తెలుసు కదా, మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.